హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము మోటో వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మామిడి చెట్లకు గుంతలు తీసేది ఉంది. నిన్న తీసాను ఆల్రెడీ. ఇప్పుడు మనం నిన్న తీసిన దానికి మన మిషన్ ఎలా ఉందో చూస్తారా? ఎంత డస్ట్ పడ్డది, చాలా అంటే చాలా దుమ్ము పడింది ఫ్రెండ్స్. చూడండి, ఘోరం అంటే ఘోరంగా దుమ్ము బండి పైన, గ్లాస్ పైన మొత్తం దుమ్మే, మొత్తం బండి మొత్తం దుమ్మే. దీన్ని ఇప్పుడు అంతా క్లీన్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బండిని క్లీన్ చేసేసుకుందాం. ఓకే, ఫ్రెండ్స్ చూసారు కదా, బయట అంటే లోపల ఇంకా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది దుమ్ము. ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఇక గాలి ఎగరేస్తుంది కదా, అంతే మొత్తం పడిపోతుంది అన్నట్టు. నా పరిస్థితి అని కాదు, ప్రతి ఒక్క జేసీబీ ఆపరేటర్కి, ప్రతి ఒక్క జేసీబీకి ఇదే పరిస్థితి. వర్క్ చేసామా, దుమ్ము పడిందా, మళ్ళీ పొద్దున వచ్చి క్లీన్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, క్లారిటీగా మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇవన్నీ సర్కల్ అన్నీ మస్కలు చూస్తా. ఒకసారి క్లియర్ అయిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో మళ్ళీ అదే మీకు ఒకసారి చూస్తాను. ఓకే, ఎవరైనా చేస్తేనే నీట్గా ఉంటుంది తప్ప కానీ అలానే పెడితే ఇలానే డస్ట్ జామ్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఇలానే ఊరుకుంటే రేపు ఇంత డబల్ అయిపోద్ది. ఏదైనా నీట్గా ఉంటుంది, ఎప్పుడప్పుడే క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకే బాగా అనిపించేది ఇది ఇంత డస్ట్ పెట్టుకొని వర్క్ చేస్తే. అందుకే మేము డైలీ క్లీన్ చేసేసుకుంటాం. ప్రతిరోజు ఇలానే తుడుచుకోవాలి. కొందరు ఏంటంటే 2-3 రోజులకు ఒకసారి తుడుచుకుంటారు. దానికి పర్లేదు, వర్క్ని బట్టి 2-3 రోజులైంది, 4-5 రోజులకు కూడా తుడుచుకోవచ్చు. వర్క్ లేదనుకో 2 days, మళ్ళీ ఉన్న వర్క్ కూడా తక్కువ ఉందనుకో, డస్ట్ ఎక్కువ పడదు కదా, అందుకనే 2-3 daysకి ఒకసారి కూడా తుడుచుకోవచ్చు. 4 days 5 daysకి ఇట్లా అవ్వచ్చు. ఏంటంటే మనకు రోజు 7-8 hours డ్యూటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఇంత డస్ట్ పడుతుంది. మొత్తం డస్ట్ అంటే మట్టి నుంచి వచ్చే దుమ్మంతా మన పైన పడుతుంది. చూడరు ఎట్లున్నది, ఘోరం అంటే ఘోరంగా ఉంది. ఓకే, బయట క్లీన్ చేసుకుందాం. ఇక ఫ్రెండ్స్, మీకు డస్ట్ కనిపిస్తుందా, దుమ్ము ఎంత పడ్డదో ఒకసారి చూడండి. ఇక కొద్దిగా నీట్గా అవుతుంటుంది. ఆఫ్టర్ బిఫోర్ చూడండి ఎంత డస్ట్ ఉందో. ఘోరం అంటే ఘోరంగా ఉంది. చూసారు కదా, ఇది నిన్న ఒక రోజుకి ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఎంత చేసినా మళ్ళీ 2 hours తర్వాత మళ్ళీ మొత్తం డస్ట్ అవుతుంది. కానీ ఇక మన పని మనం చూసుకుంటూనే ఉండాలి, డస్ట్ అయినా ఏదైనా.
ఇప్పుడు ఇందులో ఎంత ఉందో చూద్దరు ఒకసారి. ఇది ఎందుకంటే మన మిషన్ జేసీబీ కాదు ప్రతి ఒక్క దానికి ఉంటుంది ఏంటంటే ఏదైనా డస్ట్ కానీ ఏదైనా చిన్న చిన్న కసర లాంటివి ఏమైనా ఉంటే చిన్న చిన్న డస్ట్ మొత్తం దుమ్ము ఒకసారి చూడరు ఎంత ఉందో చూస్తాను. చూసారుగా సరే చూడరు ఇలా ఎంత ఉన్నదో. ఇంత డస్ట్ మన జేసీబీ ఇంజన్లకు పోతుందని ఇట్లా పెడతారన్నట్టు. ఇట్లా పెట్టడం వల్ల వెయిట్ ఉన్న డస్ట్ అంతా ఇందులో అవుతుంది. ఇందులో నుంచి వెళ్ళింది కూడా మళ్ళీ ఇందులో ఒకటి ఫిల్టర్ ఉంటుంది, ప్రతి ఒక్క బండికి ఉంటుంది ఫిల్టర్. చూపిస్తాను మీకు ఒకసారి. చూస్తున్నారు కదా, ఇది ఈ మార్క్ చేసిన దానికి ఇది ఫిల్టరు. అందులో వేరే ఉంటుంది, దాన్ని ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఖాళీగా ఉన్న టైంలో ఓపెన్ చేసి. అందులో కూడా డస్ట్ ఉంటుంది, దాన్ని దాటి ఇంజన్లోకి పోలేదు ఇక డస్ట్, అక్కడ వరకే బ్రేక్ అయిపోతుంది. ఒకవేళ అది నిండితే ఎలా అని అంటే అందులో ఉన్న పైపు ఉంటుంది కదా, చూస్తాను. అయ్యో ఇక్కడ ఉన్నది కదా పైపు, ఆ పైపులో నుంచి సైలెన్సర్లో నుంచి కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు డస్ట్. ఘోరం అంటే ఘోరం ఉంది డస్ట్. ఓకే, తొందర క్లీన్ చేసుకొని ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే మనకు ఒక టెన్షన్ వెళ్ళిపోద్ది. మీకు ఇది ఎందుకు చూస్తున్నా అంటే డైలీ మా మోటార్ వాళ్ళది ఇట్లా ఉంటుంది, మా మోటార్ ఫీల్డ్ వాళ్ళది ప్రతి ఒక్కరికి ఇంతే. లారీ అయినా జేసీబీ అయినా ట్రాక్టర్ అయినా ఏదైనా ఇలానే ఉంటుంది డస్ట్. ఓకే, తొందరగా అద్దాలు క్లీన్ చేసుకుందాం. ఇది అవసరమే లేదు తీయడం, కానీ చూసేసుకుంటే బెటర్ మనకు కూడా. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాటర్ వాష్ చేసుకోవాలి. అలానే డైలీ వాటర్ వాష్ చేయొద్దు, మొత్తం బండికి కలర్ షేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, రోజు పొద్దున్నే వచ్చి ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఎప్పుడైనా సరే జేసీబీని. మేమైనా ప్రతి ఒక్కరు అంతే చేస్తారు. కొందరు హెల్పర్ ఉంటుంది, కొందరికి హెల్పర్ ఉండరు. నాకు లేడు. కొందరికి ఓనర్ కూడా సాఫ్ చేస్తారు అనుకో, అది వేరే విషయం. తొందరగా కావడానికి ఇక తొందరగా వచ్చి ఇట్లా క్లీన్ చేసేసుకొని వర్క్ స్టార్ట్ చేసేసుకున్నాడే. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఇది ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకునేది. ప్రస్తుతానికి దీన్ని చెక్ చేసుకున్న తర్వాతే మనము బండిని స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులోకి ఏమైనా చెప్పలేము, బై మిస్టేక్లో ఏదైనా ఇంజన్ ప్రాబ్లం అయ్యి ఇందులోకి వాటర్ పోయినా ఇంజన్ ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లని ప్లస్ ఏమైనా కింద పగిలిపోయినా ఏదానికైనా కూడా ఆయిల్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే మనం బండి స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, మన ఆయిల్ పర్ఫెక్ట్ ఉంది, ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసుకున్నాడే. చూస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు బండిలోకి వచ్చాము. ఎప్పుడైనా సరే బండిని చావి దింపి ఈ రీడింగ్ ముళ్ళు ఉందా ఇది ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు వస్తుంది, అప్పుడు బండిని స్టార్ట్ చేసుకోవాలి. అది ఎందుకనంటే దీంట్లో ఉన్న సెన్సార్స్ అన్నీ రన్నింగ్లో ఉంటాయి. ఆ రన్నింగ్ అయిపోయిన తర్వాతే మనం స్టార్ట్ చేసుకుంటాయి, మళ్ళీ ఫ్రీగా రన్ అవుతాయి. లేకపోతే ఖరాబ్ అయ్యే అవకాశాలు తొందరగా ఉంటాయి. దానివల్ల మళ్ళీ మనం బండిని ఆపుకోవాల్సి వస్తుంది. ఏముంది, ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అంతే టైము. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ తర్వాత అటు పోయి ఇటు వస్తుంది, అప్పుడు బండిని స్టార్ట్ చేసుకుంటే మన బండి కండిషన్లో ఎప్పటికీ ఉంటుంది. నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను. జెసిబ్ డ్రైవరు మీరు కూడా అలానే చేయండి. ఎందుకంటే కొందరు తెలియదు, కొత్త వాళ్ళకు స్టార్ట్ చేసి పెడతారు. మళ్ళీ ఏంటంటే స్టార్ట్ చేసిన తర్వాత కూడా బండి యాక్సిలేటర్ ఉంటుంది కదా,
యాక్సిలేటర్ని ఇవ్వద్దు ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇంజన్లో ఉన్న ఆయిల్ అంతా డౌన్లో ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే మొత్తం బాడీ మొత్తం తిరిగి రావడానికి కొద్దిగా అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇంజన్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల అని చెప్తున్నా. యాక్సిలేటర్ అసలుకి వేయద్దు, మెల్లిగా ఒక 20-30 సెకండ్ల తర్వాత ఇచ్చుకుంటే పర్లేదు. ఓకే, చూద్దాం. అలవాటు అది ఎప్పుడు ఫ్యాన్ వేసుకొని చేసుకోండి, ఎందుకంటే డస్ట్ రాకుండా. సరేగా, ఇప్పుడు గ్రీజ్ కొట్టాలి. గ్రీజ్ కొట్టేది మీకు ఇప్పుడు చూపించా, దానికి టైం బాగా లేట్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు వరకు గ్రీజ్ కొట్టేది మీకు ఎప్పుడైనా తర్వాత చూపిస్తా, ఎందుకంటే మన వీడియో లెంత్ బాగా అయిపోతుంది అందుకనే. ఓకే, కాకపోతే గ్రీజ్ అయితే కొట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో గ్రీజ్ కొట్టింది ప్లస్ వర్క్ ఎలా చేసేది కూడా చూపిస్తాను. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎప్పటికి కావాలి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. కామెంట్ ఎలా చేశానో ఏం కథనో కామెంట్ చేయండి. ఏమైనా మిస్ అయితే ఇట్లా జస్ట్ డ్రైవర్లో కానీ ఎవరైనా ఉంటే మీ వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.